సమస్యలు. వల్పర్తి జిల్లా పట్టణంలో డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దివ్యాంగుల క్రీడా పోటీలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రైసైకిల్ పరుగు చేసి క్యారమ్ షాట్ పుట్ ఆటల పోటీలు నిర్వహించగా కలెక్టర్ ట్రైసైకిల్ పోటీలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడతారని, లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యమైనది కాదని కలెక్టర్ పేర్కొన్నారు. దివ్యాంగుల పట్టుదల ఆత్మస్థైర్యాన్ని సన్మార్గం సైతం పూర్తిగా తీసుకోవాలని అన్నారు. సంక్షేమ శాఖ ద్వారా పారా ఒలింపిక్ మాదిరి జిల్లాలో దివ్యాంగులను క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గెలుపొందిన క్రీడాకారులకు క్రీడల్లో పాల్గొన్న వారందరికీ డిసెంబర్ 3న జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అది పోదు పక్క పోదు రెండు కావచ్చు అందరికీ నమస్కారం. మన 3వ డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి, ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు, మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా ట్రైసైక్లింగ్ రేసెస్ కావచ్చు, చెస్ మ్యాచెస్ కావచ్చు, క్యారమ్ బోర్డ్ మ్యాచెస్ కావచ్చు, ఇవి మన జిల్లా క్రీడల అధికారి మరియు DW గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొనే అందరికీ కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు మరియు ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3వ డిసెంబర్కి ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము. దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే, దివ్యాంగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు, వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని, మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ దగ్గర స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవనంలో మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చని నేర్చుకునే ఆసక్తి మనం చూడవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని యూత్ మన కోచెస్ అందరు కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.